ఈ యొక్క 54.79 ఎకరాలు ఏదైతే ఉందో స్టే ఉంటుండగా, కోర్టు పరిధిలో ఉంటుండగా, ఆల్రెడీ ప్రభుత్వ భూమి అని బోర్డు ఉంటుండగా, వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా భరత్ గారు 5,10,000 ఓట్లతో మెజారిటీ విశాఖ ప్రజలు ఇచ్చినందుకు ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే భూ కబ్జా. 5,000 కోట్ల భూ కబ్జాని దర్జాగా చేసేసినటువంటి భరత్ గారు భూ కబ్జా. ఎంవీఎస్ మూర్తి గారు విశాఖ ఎంపీగా ఉంటుండగానే అసలు ఈ భూ ఆక్రమణలో భూదందాలకు తెరలేచింది. ఆయన హయాంలో 74 ఎకరాలు ఆయన ఆక్రమించుకుని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ఎకరా 18,000 రూపాయలు. ఎంత దారుణం అంటే అప్పటికి శుభ్రంగా బ్రహ్మాండమైనటువంటి రేట్లు ఉన్నాయి వైజాగ్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా. ఎకరా 18,000 74 ఎకరాలు అలకేట్ చేయించేసుకున్నాడు ఆయన. తర్వాత ఏమో ఇప్పుడు ఇది. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని బూత్ బంగ్లాతో పోల్చిన చరిత్ర ఎంవీఎస్ మూర్తి గారిది. తండ్రి తాతబాటులోనే మనవడు వెళ్తున్నాడు. గీతం అంటే విద్యా సంస్థ కాదు, గీతం అంటే కబ్జాల భూతం. అక్కడ ఒక భూ కబ్జాల యంత్రంగా తయారైంది. గతంలో చేసిన తప్పుల్ని పాపాలని మేము ప్రశ్నిస్తే మా మీద బురద జల్లారు. మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నా.